ఖమ్మంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి తుమ్మల మీటింగ్లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో జరిగిన ఘటన. మంత్రి తుమ్మల సభకు టీడీపీ జెండాలతోటి వచ్చారు అభిమానులు. మొన్న కేటర్ ర్యాలీలో వైసీపీ జెండాలు కనిపించగా ఇవాళ మంత్రి తుమ్మల సభలో టీడీపీ జెండాలు కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పోయిన సంవత్సరం ఇదే రోజున ఇదే సమయంలో శంకుస్థాపన చేసిన సందర్భంగానే మళ్లీ 13వ తారీఖున మీకు నీళ్లు ఇస్తామని చెప్పాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు, బట్టి గారు వాడి యొక్క సహాయ సహకారాలతోటి మీకు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నమాట ప్రకారంగా మీకు నీళ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలసాని గారు చెప్పినట్లుగా ఇది మేము చేసిన దాంట్లో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ అయినా ఈ ప్రాంత గిరిజన రైతాంగం, బలహీన వర్గాలు, దళితులు, సామాన్యులు, చిన్న సన్నకారు రైతులు ఉండేటటువంటి మండలం ఇది. కృష్ణా బేసిన్ గాని, గోదావరి బేసిన్ గాని అందకుండా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క మండలానికి సాగునీటి సౌకర్యాలు లేకుండా పోయినాయి. మేము 46 మండలాల్లో చేసిన ఈ యొక్క రఘునాథపాలెం మండలానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాలని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వాడుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే సాగర్ జలాలు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కెనాల్ మీద లిఫ్ట్లు పెట్టాలంటే దానికి చాలా పర్మిషన్లు కావాల్సినటువంటి సందర్భం ఉండేది. అటువంటి అప్పుడు కూడా మోటాపురం గాని, వెంకటాయపాలెం గాని, ఏనుకూరు గాని, అదేవిధంగా కప్పలబంధం గాని, వెంసూరు గాని నాకు ఈ మంత్రిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 3 లిఫ్ట్లతోటి ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా నాకు అప్పచెప్పారు. ఈ రోజు 300 లిఫ్ట్లు నా చేతి మీదకి చేసే అవకాశం భగవంతుడు మీరు నాకు కల్పించారు. ఇది నాకు తెలిసి ఎన్ఎస్పీ మీద ఆఖరి లిఫ్ట్. రేపు సీతారామ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులకి, అన్ని వాగులకి, అన్ని వంకలకి, అన్ని నియోజకవర్గాలకి పుష్కలంగా సీతమ్మ సాగర్ ద్వారా మీకు నీళ్లు వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్ లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతోటి మీ పంటలు పండించాలని, మీ యొక్క వ్యవసాయం కొనసాగాలని చెప్పి తాత్కాలికమైనటువంటి లిఫ్టే ఇది. రేపు బుగ్గవాగు కూడా వస్తే బుగ్గవాగు ద్వారా గ్రావిటీలోనే మీ చెరువులకు నీళ్లు వచ్చేటట్టుగా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా పనులు ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. విబిజీ రామ్జీ పథకంతో ఉపాధి కూలీల ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి 200 రోజుల ఉపాధి దొరుకుతుందని, పనుల విషయంలో కేంద్రం జోక్యం ఉండదన్నారు. ఈ పథకం కోసం గతంలో కంటే అదనంగా 17,000 కోట్లు వెచ్చిస్తున్నాం. తెలంగాణలో ఈ పథకం అమలుకు అదనంగా 340 కోట్లు ఇవ్వబోతున్నామని, రైతులకు న్యాయం చేసేలా దీన్ని తీసుకొచ్చామన్నారు. దానికి అనుగుణంగా పనులు నిర్ణయించడం, ప్రజల అవసరాలను గుర్తించుకొని అభివృద్ధి పనులను చేయడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు విడుదలైనాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా 10 కోట్లే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా రాబోయే రోజుల్లో ఈ 50 కోట్ల రూపాయలతో కూడా కరీంనగర్ అభివృద్ధి చెందబోతున్నది. తెలుసు, గతంలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చెందిందంటే ఏ నిధుల వల్ల అన్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రజలు వాస్తవాలు గమనిస్తా గ్రహిస్తా ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు 14th, 15th ఫైనాన్స్ నిధులు గాని, అమృత్ నిధులు గాని, స్వచ్ఛ భారత్ నిధులు గాని, అనేక రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోని మాత్రమే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇలా అభివృద్ధి చెందింది. ఇంకా చెందాల్సి ఉంది, ఇంకా నిధులు తేవాల్సి ఉన్నది. తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయ్యపడంగా సిద్ధంగా ఉన్న విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అందుకే మా కార్యకర్తలందరూ కూడా హుషారుతోని జోస్తో పనిచేస్తున్నారు. చాలా మంది ఇతర పార్టీ నుంచి కూడా నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కార్యకర్తలకు అన్యాయం జరగకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని, జైలు గోని, పీడీ యాక్టులు లేని, రౌడీ షీట్లు ఓపెన్ చేయని, ల్యాండ్లు కబ్జా అయిన అటువంటి నాయకులను సెలెక్ట్ చేసి మా కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకుండా మా కార్యకర్తలు అందరినీ సమన్వయపరిచి, అందరిని సముదాయించి వాళ్ళు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా కార్పొరేషన్ లో మీ అందరి సహకారం, ప్రజల యొక్క ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి కుట్ర చేస్తుందని మాజీ మంత్రి తలసాని అన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనలో సికింద్రాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో డీజిల్ను మల్కాజిగిరి జోన్ కిందకు చేర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ముక్కలు కాకుండా అందరం కలిసి పోరాటం చేయాలని ఆయన సూచించారు. ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం మరి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సికింద్రాబాద్ యొక్క ఆత్మగౌరవం, అస్తిత్వం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మనందరి అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఎక్కడ కూడా
సికింద్రాబాద్ జోలికి వెళ్ళలేదు. హైదరాబాద్ కార్పొరేషన్ గా సికింద్రాబాద్ లో ఉంది. రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్ట్ పక్కన, దాన్నేమో మల్కాజిని నార్త్ జోన్ గా చేశారు. బేగంపేట్ మరి అదే విధంగా మోటా మార్కెట్, దీని అంతా తీసుకుపోయి మల్కాజిగిరిలో వెళ్తారు. ఇట్లా ఒక వైపునేమో నిన్న చాలా క్లియర్ గా నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్లు అన్ని మారిపోయినాయి. ఇదంతా కంటోన్మెంట్ ప్రాంతాన్ని, అదే విధంగా నార్త్ జోన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిగిరి కమిషనరేట్ లోకి మార్చినటువంటిది. మరి ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ రెండో వైపున వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్ గా తీసుకోవచ్చు. ఎస్సీ ఉమాపైన మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగా నిలబడి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కొందరు అధికారులు విధి బాధ్యతలను విస్మరించి రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో పోలీసులపైన విశ్వాసం దెబ్బతింటుంది అన్నారు. ఒక ఆడపిల్లనంటే ఎస్ఐ వచ్చిందట ఈడ, నేనైతే చూడలేను. ఆమె ఒక మహిళ, ఆమె మీద నాకేం కోపం లేదు, నా బిడ్డ లాంటిది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేయగానే వాళ్ళ మాట విని మనల్ని ఒత్తిడి చేసి డబ్బులు వసూలు చేస్తుందట, మంచిగా డబ్బులు పట్టిస్తుందట. అమ్మా నీకు ఒక నమస్కారం, ఈ పద్ధతి మానుకో, న్యాయం చేయి. న్యాయం చేసి తప్పు చేస్తే కేసు పెట్టు, నేను వద్దని వాడిని కాదు. కానీ అన్యాయం ఎవరి దరఖాస్తు విచారించకుండా, ఆ తండాలో పోకుండా, ఊరికి పోకుండా, ఎవడెందుకు కొట్టిండు, ముందెవడు కొట్టిండు, వెనకెవడు కొట్టిండు, ఎవడు తిట్టిండు విచారించకుండా ఒక కాగితం పట్టుకొని ఇచ్చారా నేను చేతులు పంపుతానగానే ఒక 5-10 ఏళ్ళని వదిలేయడం కరెక్ట్ కాదు. నేను ఆమెను పర్టికులర్ గా ఆ ఎస్ఐ మహిళ ఎస్ఐ గురించే చెప్తుంది. గతంలో ఒక సిఐ ఎట్లనే చేసిండు, ఇంటికి పోయిండు. ఆ రోజు నేను మాట్లాడిన తర్వాత 2-3 నెలలకి వెళ్ళిపోయాను. అన్యాయం ఆగదు, జాగదు. నేనేసిన రోడ్డు మీద నేను పోతుంటే. మేడ్చల్ జిల్లా అల్వాల్లో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాబాసుగా మారింది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. మచ్చ బొల్లారంలోని రైల్వే ఆర్యూబీ పనులకు 6.6 కోట్లు బీఆర్ఎస్ తెచ్చిందని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బ్యానర్ వెలిసింది. అయితే తామే తెచ్చామంటూ బీజేపీ శ్రేణులు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్టేజ్ పైన ఎంపీ ఈటల, ఎమ్మెల్యే రాజశేఖర్కి మధ్య చిన్నప్పటి వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ డీసీఎం హైదరాబాద్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. మావోయిస్టు సానుభూతిపరుడు గాదె ఎన్ఐపైన ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలోని 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మాయిలు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గాదె ఎన్ఐఏ సుగ్రామం సాగరంలో కూడా ఎన్ఐఏ తనిఖీలు చేస్తుంది. గతంలో గాదె ఎన్ఐఏను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ప్రస్తుతం మళ్ళీ ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. రాజన్నర్ సిరిసిల్ల జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 28 వార్డులలో జనవరి 1 నుంచి 9 వరకు ఓటర్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే పరిశీలించుకోవచ్చన్నారు. మొత్తం వాటిలో కలిపి 157 అభ్యంతరాలను సరిచేసినట్లుగా తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉండగా మొత్తం 40,877 మంది ఓటర్లలో 19,580 మంది పురుషులు, 21,279 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నట్లుగా అన్వేష్ చెప్పారు. ఇక 28 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితా మున్సిపల్ కార్యాలయంలో చూసుకోవచ్చని వివరించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో జనవరి 1వ తారీఖు 2026 తారీఖున మనం డ్రాఫ్ట్ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. దానికి పొలిటికల్ పార్టీస్తో మన మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ అథారిటీ కలెక్టర్ గారి నేతృత్వంలో కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్ జరగడం జరిగింది. ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాలా మంది జనాలు వాటిని మనకి 117 అభ్యంతరాలు రావడం జరిగింది. వాటిని కూడా మనం డిస్పోజ్ చేసాము.
అన్ని అభ్యంతరాలని డిస్పోజ్ చేసిన తర్వాత మనం నిన్న అంటే 12వ తారీఖు జనవరి 12వ తారీఖున ఫైనల్ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. అది మన మున్సిపల్ ఆఫీస్ నోటీస్ బోర్డులో మన ఇన్వర్ట్ సెక్షన్లో హెల్ప్ డెస్క్లో అవైలబుల్లో ఉంటుంది. ఎవరైనా వచ్చి వాళ్ళ వార్డ్ వైజ్ లిస్ట్ చూసుకోగలని జనాలకి చెప్పడం జరుగుతుంది. మన వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 40,877 మంది. దాంట్లో పురుషులు 19,580 మంది, స్త్రీలు 21,279 మంది, ఇతరులు 18 మంది. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేతలపైన మంత్రి కొల్లు రవీందర్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసేలా వ్యవహరిస్తున్న జగన్ అండ్ కోపైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో మద్యం సీసాల కలకలంపైన ఆయన స్పందించారు. కస్తూర్బా గెస్ట్ హౌస్ వద్ద మద్యం సీసాలను పడేసిన ఘటనలో జగన్ కుట్ర బట్టబయలైందని విమర్శించారు. మద్యం సీసాలను అక్కడే పెట్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది వారి మనుషులేనని ఆరోపించారు. భగవంతుని పేరుతోటి రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని జగన్ కుట్రలపైన కుటుంబ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రతి కుట్రను భగ్నం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు దేవాలయాల పవిత్రతని ఈరోజు అపవిత్రం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వ్యవహరిస్తున్నటువంటి విధానం చాలా దురదృష్టకరం. ఇవాళ హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతని దెబ్బతీసే విధంగా మరి ఈరోజు అనునిత్యం మొన్ననే చూసాం మద్యం సీసాలని పెట్టించి మద్యం సరఫరా తిరుమలలో జరుగుతుందని చెప్పి ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం. ఇవాళ ఆ మద్యం సీసాలు పెట్టింది సీసీటీవీలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటం వల్ల వాళ్ళ వాస్తవాలు బయటకు వచ్చినాయి. బోమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు, సాక్షి రిపోర్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ సీసాలన్నీ కూడా తీసుకెళ్లి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టించి అంటే ఒక తప్పుడు ప్రచారం చేయడానికి వాళ్ళు చేసినటువంటి కుట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఈ కుట్రని అంటే ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వం మీద ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, లడ్డూ పైన చూసాం. లడ్డూని ఏ రకంగా వాళ్ళు అపవిత్రం చేశారో చూసాం. పరకామణి, ఇవాళ పరకామణిలో డబ్బులు దాతలు దేవుడికి సమర్పించినటువంటి కానుకల్లో కూడా దోపిడీ చేసే కార్యక్రమాన్ని చేశారంటే ఒకసారి మనం ఆలోచించాలి. అదే కాకుండా ఆవులు, గోవులు ఏదైతే స్వామివారికి అక్కడ గోశాలలో ఉన్నటువంటి గోవులు చనిపోతున్నాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయనకి విశ్వాసం లేదు దేవుడి మీద. చెప్పులు వేసుకుని వెళ్ళే కార్యక్రమాలు చేయటం, అలాగే ఏ రోజన్నా కుటుంబ సభ్యులను తీసుకెళ్లి భార్యను తీసుకెళ్లి ఏ రోజన్నా స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. ఇదేనా మీకు? రథాలు తగలబెట్టారు రాష్ట్రంలో. ఆ రథాలు తగలబెట్టిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. సాక్షాత్తు రాముల వారి దేవస్థానంలో మరి తల కూడా తీసేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆనాడు నాయకులు మాట్లాడారు, ఒక నల్లరాయి అని మాట్లాడారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ అల్లరి చేసి అపవిత్రం చేయాలనే ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. హిందువులకి అత్యంత పవిత్రమైనది దేవాలయాలు. నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కండలేరు జలాశయం 68 టీఎంసీలు, సోమశీల జలాశయం 78 టీఎంసీల సామర్థ్యంతో 146 టీఎంసీల నీటి లభ్యత ఉన్న ఏకైక జిల్లా నెల్లూరేనని అన్నారు. కండలేరు జలాశయం సొరికియా నందమూరి తారక రామారావు సృష్టి అని పేర్కొన్నారు. ఇక రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్, చంద్రబాబు అయితే రాయలసీమకు తీరం ద్రోహం చేసింది రాజశేఖర రెడ్డి, జగన్ అని ఆరోపించారు. లిఫ్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆయన్ని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి, వాళ్ళు వైసీపీ ప్రయత్నం చేసి వాళ్ళకి రివర్స్ అయింది. మచ్చుమరి మేము చేసినప్పుడు దాన్నే కంటిన్యూ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నువ్వు వచ్చి ఆపేసావు. చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కాబట్టి మచ్చుమరి ఆపేయాలా? అక్కడ పట్టిసీమ అంత పెద్ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, రోజుకి 2 టీఎంసీలు వచ్చే ప్రాజెక్ట్, దాదాపు 100-120 టీఎంసీలు కృష్ణా జలాలు సేవ్ అయ్యి రాయలసీమకు వాడుకుంటున్నాం. దాని గురించి చాలా చండాలంగా మీరు మాట్లాడినారు. అది ఈరోజు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. నదుల అనుసంధానం, గోదావరి వాటర్ తెచ్చి ఈరోజు కృష్ణా జలాల్లో కలుపుతున్నాం, రాయలసీమకు వాడుకుంటున్నాం. ఫస్ట్ నదులు అనుసంధానం చేసిన మహానుభావుడు ఎవరైనా ఉంటారంటే ఎన్టీఆర్. సోమశిల, కండలేరు 78, 68, 146 టీఎంసీలు ఒక చరిత్ర. ఒక్క జిల్లాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో నేను అనుకోవటం భారతదేశంలో ఒక్క జిల్లాకి 146 టీఎంసీ, 146 టీఎంసీలు ఉండే రిజర్వాయర్లు, డ్యామ్స్ ఉన్నాయంటే నెల్లూరు జిల్లా. ఎవరు సృష్టి? ఎన్టీ రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఈ కండలేరు కింద, క్రీక్ కింద ఫస్ట్ రైస్ ఉండే మనుబోలు మండలం. ఎన్టీఆర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు.
మునుకుల రైతు సేవా కేంద్రం దగ్గర అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. క్యూలైన్లో నిల్చోలేక పాస్ పుస్తకాల జిరాక్సులు పెట్టారు. సొసైటీ పరిధిలో వామకుంట్ల, అక్కపాలెం, మునుకుల గ్రామాలు ఉన్నాయి. ఇక అరగొర యూరియా ఇవ్వడం పైన రైతుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక పీఠముడి వీడింది. 12వ పీఠాధిపతిగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారిని ఎంపిక చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత 5 ఏళ్లుగా మఠం పీఠాధిపతి అంశంపైన వివాదం నడుస్తుంది. 11వ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి మరణించాక వివాదం చెలరేగింది. మొదటి 2వ భార్యల తొలి సంతానమైన వెంకటాద్రి స్వామి, గోవింద స్వామి మధ్య పోటీ నెలకొంది. కొన్నాళ్ల పాటు కోర్టులో వ్యవహారం నడిచింది. ఇక ఇటీవల దేవాదాయ శాఖ బ్రహ్మంగారి భక్తుల అభిప్రాయాన్ని సేకరించి వెంకటాద్రి స్వామిని ఎంపిక చేశారు. వెంకటాద్రి స్వామి 12వ పీఠాధిపతికి ఎంపిక అవుతారని రాజ్ న్యూస్ తెలుగు ముందే చెప్పింది. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి భారత అందుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీప్కకు ఆహ్వానం అందింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికను పోస్టుల అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని దీపికా స్వగ్రామం తంబలహట్టికి వెళ్లి స్వయంగా అందజేశారు. గణతంత్ర వేడుకలో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని దీపిక అన్నారు. వేడుకలను స్వయంగా తిలకించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అందుకు అవకాశం కల్పిస్తున్న రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా మీకు ఇన్విటేషన్ లెటర్ వచ్చింది. మన పోస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మీకు డెలివరీ చేస్తాం. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రెసిడెంట్ మ్యామ్ మమ్మల్ని జనవరి 26 మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ప్రెసిడెంట్ మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇది నాకు డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి నుంచి నారాయణపేట జిల్లా మద్దూరులో నమోదైన కేసులో సిట్ ఏర్పాటైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలో అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో కూడా సిట్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో కావలి వెంకటేష్ పైన కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గుల్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు పైన ఈ నెల 11న కేసు నమోదు చేశారు మద్దూరు పోలీసులు. తాజాగా మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తలో టెలికాస్ట్ చేసిన వ్యవహారంలో సిసిఎస్లో కేసు నమోదైంది. తిరుమలలో లగేజ్ కౌంటర్ల తరహాలో క్యూఆర్ ఆధారిత పాదరక్షకాల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లుగా టీటీడీ అదనపు ఈవో తెలిపారు. తిరుమలలోని తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్లను ప్రారంభించారు. తిరుమల కొండపైన భక్తులు ఎదుర్కొంటున్న పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తుందని వెల్లడించారు. డిస్కస్ చేసిన తర్వాత ఇనిషియల్గా ఒక మన వైకుంఠం 2 దగ్గర ఒక చేయటం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ కావటంతో తర్వాత మనకి మురుగప్ప గ్రూప్ నుంచి కోరమండల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు మొత్తం కొండపైన 8 కౌంటర్స్ మేనేజ్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు అన్ని 8 ప్లేసెస్లో కూడా 7 ప్లేసెస్లో రన్ అవుతుంది. ఇంకో ప్లేస్లో రన్ కావాలి. సత్యనారాయణ గారు వచ్చి అన్నీ మానిటర్ చేసుకొని ఒకసారి చూస్తాను రండి సార్ అంటే రావడం జరిగింది. చాలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా చెప్పులు ఉండేవి. చాలామంది ఒకరి చెప్పులు ఇంకొకరి చెప్పులు తీసుకెళ్ళటం, లేదా ఒకే దాంట్లో గుట్టలుగా ఉండటం వలన వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ చెప్పుల మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఒకసారి మనకి లగేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నామో చెప్పుల మేనేజ్మెంట్ కూడా అలానే చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళ చెప్పులు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి పర్టికులర్ బాక్స్లో వాళ్ళ చెప్పుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో వాళ్ళ చెప్పుల యొక్క ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఎన్ని సైజులు ఉన్నాయి, అలానే ఏ ర్యాక్లో ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, తర్వాత ఆ చెప్పుల యొక్క నంబర్ కూడా ఉండటం జరుగుతుంది. దానివల్ల ఆ స్లిప్ ఒకసారి మళ్ళీ వాళ్ళు వచ్చి. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో కీలక మార్పునకు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న నితిన్ నబీన్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నెల 19న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ నెల 20న
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నితిన్ నబీన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట లభించింది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ నిర్ణయాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వీధి కుక్కల సమస్యపైన సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, వృద్ధులపైన దాడి జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా బాధితులకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దీనికి బాధ్యులని, అలాంటి వారు వాటిని తమ ఇళ్లకే తీసుకెళ్లాలని సూచించింది. విద్యా సంస్థలు, ఆసుపత్రుల వంటి చోట్ల నుంచి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని, త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. భద్రతా సవాల్ను ఎదుర్కోవడంలో భారత సైనిక సందిగ్ధత దీని ద్వారా స్పష్టమైందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ను చాలా ఖచ్చితత్వంతో అమలు చేస్తామని చెప్పారు. ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయగలిగామని, దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చమని తెలిపారు. అలాగే ఈశాన్య సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయని, అయితే అప్రమత్తంగా ఉండడం కీలకమని తెలిపారు. చైనా సరిహద్దులోని భద్రత గురించి మాట్లాడుతూ భారత మోహరింపులు బలంగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పాకిస్తాన్కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయన్నారు. हमारे रक्षा मंत्री जी 2 बार मिल चुके हैं उनके रक्षा मंत्री जी से, हमारे फॉरेन मिनिस्टर मिल चुके हैं उनके फॉरेन मिनिस्टर से. So since you have spoken English, I'll answer in English hereafter. So as a result now what is happening that there is a kind of a sense of urgency and sense of acceptance from both the sides to keep the borders as calm, as quiet as possible. And how to go about it? తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్లో ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చారు. 2 వారాలకు పైగా పౌరులు విద్యుత్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తోటి వాణిజ్యం జరిపే అన్ని దేశాలపైనే 20% సుంకాలు విధిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుంది అని అన్నారు. ఇక ఇరాన్ తోటి ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కీ, యుఏఈ, ఇరాక్, భారత్ ఉన్నాయి. ఇరాన్ నిరసనలపైన ట్రంప్ సైనిక చర్య చేపడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. గ్రీన్లాండ్ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును యుఎస్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో రిపబ్లికన్ సభ్యుడు రామ్ డి ఫైన్ గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుత గ్రీన్లాండ్ను అమెరికాలోని 51వ రాష్ట్రంగా మార్చడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు అవసరమైన అన్ని చర్యలను చేస్తూ గ్రీన్లాండ్ను అమెరికా ప్రాంతంగా పొందడానికి, విలీనం చేసుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి, ఇతర దేశాలతోటి చర్చలు జరపడానికి అర్హత పొందుతాడు.